నువ్వు పిసినారిగానే ఉండు, అప్పుడే ఈ లోకం నీకు సలాం కొడుతుంది. ఈ 5 చోట్లలో నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండాలి. గుర్తుపెట్టుకో, మనం మీకు నచ్చని వాడిని ఇంప్రెస్ చేయడానికి నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తున్నారా? లోకం దీన్ని దయగుణం అనొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ముమ్మాటికి ఫైనాన్షియల్ సూసైడ్. ప్రపంచం మిమ్మల్ని రెచ్చగొడుతుంది. అందరి దృష్టిలో పడాలి అని, గొప్పగా కనిపించాలని ఆస్తులు తగలేయమంటుంది. కానీ నిజానికి మీరు వాళ్ళ మెప్పు కోసం వాళ్ళకే బానిసగా మారుతున్నారు. ఈరోజు నేను మీకు 5 చోట్లు చెబుతాను. అక్కడ మీరు మహా పిసినారిగా మారాలి. రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు చేసే ఈ సేవింగే రేపు మీకు ఎంతటి పవర్ ఇస్తుందంటే ఈ లోకమే మీ ముందు తల వంచుతుంది. ముఖ్యంగా 3rd పాయింట్, దీని దగ్గర 90 మంది ఉన్న జనం తమ జీవితకాల సంపాదనను ఖర్చు చేసేస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మెదడుతో ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ అనేది జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీలు, ఈ సొసైటీ కలిసి మిమ్మల్ని ఒక కస్టమర్గా మార్చి మీ జేబుల్ని పూర్తిగా ఖాళీ చేయాలని చూస్తున్నాయి. మీకు చీప్ డోపమైన్ అంటే తాత్కాలిక ఆనందం అలవాటు చేసి మిమ్మల్ని బానిసనుగా ఉంచుతున్నారు. డార్క్ సైకాలజీలో మొదటి రోల్ ఏంటి అంటే, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనోడు తన డబ్బుని కూడా కంట్రోల్ చేసుకోలేడు. డబ్బు మీ కంట్రోల్లో ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అసలు లగ్జరీ కార్డునోలో, బ్రాండెడ్ బట్టల్లోనో లేదు. అసలు పవర్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చే ఫ్రీడంలో ఉంది. ఎవరికి సమాధానం చెప్పకుండా నిర్మోహమాటంగా నో అని చెప్పగలిగే ఫ్రీడమ్ అయితే, ఇక ఆ మొదటి చోటు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ మీరు ఈ క్షణం ఇప్పటి నుండే పిసినారిగా మారాలి. అది ఏంటో తెలుసుకుందాం కదా. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. జీవితం ఖచ్చితంగా మారుతుంది. మీ నెలవారీ ఖర్చులో ఏది అవసరమైనది, ఏది అనవసరమైనది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవును, అప్పుడే కదా జీవితం మారుతుంది. మీ జీవితాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మొదటి సీక్రెట్ ప్లేస్ ఏంటో తెలుసా? విందాం కదా. అయితే వినండి. మొదటిది సోషల్ స్టేటస్. కొత్త ఐఫోన్ని నేను కొనుక్కున్నాను, నేను ఇది కొన్నాను, అది కొన్నాను అని చెప్పి మీరు బిల్డప్ ఇస్తూ ఉంటారు. అవును కదా, ఫేక్ సోషల్ స్టేటస్ అన్నమాట. ఐఫోన్ కొంటే మీరు రిచ్ అయిపోతారని అనుకుంటున్నారా? లేదు, మీరు ఆ కంపెనీని మరింత రిచ్ చేస్తున్నారే తప్ప మిమ్మల్ని మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాప్లోకి తోసుకుంటున్నారు. మన చుట్టూ చాలామంది ఉంటారు. సంపద నెలకు 30,000 కూడా ఉండదు. కానీ పక్కింటి వాడుకోలేక మనల్ని చూసి కుళ్ళుకునే బంధువులకు తాము సక్సెస్ఫుల్ అని అనిపించుకోవడానికి ఈ అమ్మాయి మీద అనవసరమైన బైకులు, కార్లు కొంటారు. కానీ గుర్తుపెట్టుకో, ఈ ఫేక్ గేమ్ ఎంతో కాలం సాగదు. ఆ నలుగురు మీరు ముందున్నప్పుడే మీ గురించి ఆలోచిస్తారు. మీరు వెనక్కి తిరగగానే మీ కష్టాలు మీవి. అవును కదా. అసలు స్థాయి దాటి ఉన్నదానికంటే గొప్పగా నటించేవాడి నాశనం తప్పదు. ఇతరుల మెప్పు కోసం మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చు మీ ఫ్యూచర్ ఫ్రీడమ్ను తాకట్టు పెట్టడమే. తెలివైన వాడు ఇతరుల డబ్బులతో సంపన్నుడవుతాడు. తెలివి లేనివాడు తన సొంత డబ్బుని ఇతరుల ఖర్చు కోసం చేస్తూ ఉంటాడు. దీన్నే డార్క్ సైకాలజీలో వ్యాలిడేషన్ ట్రాప్ అంటారు. మనిషి లోపల ఎంత ఇన్సెక్యూర్గా, ఖాళీగా ఉంటాడో ఆ వెలితిని కవర్ చేసుకోవడానికి బయట వస్తువులతో షో చేస్తాడు. ఈ రోజు నుండి ఈ ఆడంబరాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి. పాత ఫోన్ పనిచేస్తుందా? నడిపించు. పాత బైక్ నడుస్తుందా? పోనీ మీ బట్టలు, గాడ్గెట్లు చూసి మీరు రెస్పెక్ట్ ఇచ్చేవాడు మీ ఫ్రెండ్ కాదు, వాడు కేవలం ఒక అవకాశవాది మాత్రమే. అలాంటి వాళ్ళ దృష్టిలో మీ వాల్యూ తగ్గిపోని పర్వాలేదు. వాళ్ళు మిమ్మల్ని పేదవాడాన్ని, పిసినారి అని ఏడిపించని భరించండి. ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా మీ ఆస్తులను పెంచుకుంటుంటే వాళ్ళు కేవలం బయటికి షో చేయడం కోసం తమ భవిష్యత్తును అప్పుల పాలు చేసుకుంటున్నారు. రాసి పెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని ఏమన్నా సరే ఈ పిసినారితనమే మీ భవిష్యత్తుకు ఒక బలమైన రక్షణ కవచమవుతుంది. ఇక రెండవది, స్టాప్ ఎంటర్టైనింగ్.
టాక్సిక్ పీపుల్ మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఒకసారి ఓపెన్ చేయండి. మన రెండో తప్పు ఇక్కడే జరుగుతుంది. మనకు అత్యంత దగ్గరగా ఉండేవారే మన ఎదుగుదలకి పెద్ద శత్రువుగా ఎలా మారుతారో ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు వెళ్ళిపోగానే మీ వెనక నవ్వుకునే వాళ్ళకి మీరు టీలు కాఫీలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ పార్టీలకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు ఎందుకు తీసుకెళ్తున్నారు? చాలాసార్లు మనం నెట్వర్కింగ్ రిలేషన్షిప్ పేరుతో కష్టార్జితాన్ని, విలువైన సమయాన్ని అసూయపడే బంధువుల మీద, పనికిరాని ఫ్రెండ్స్ మీద వేస్ట్ చేస్తాం. మీ ఎదుగుదలకు కానీ మీ మెంటల్ ఫీజ్కి కానీ వాళ్ళు ఇచ్చే వాల్యూ జీరో. వీళ్ళంతా ఎనర్జీ వంపైర్స్, మీలోని పాజిటివ్ ఎనర్జీని ఖాళీ చేసే రకాలు. అవును, దుష్టమిత్రుడు, కపట బంధువు, పాలు పోసి పెంచిన కాటు వేసి విష సర్పం లాంటి వాళ్ళు. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీకెండ్ పార్టీల్లో మీతో కలిసి బిల్లులు కట్టించుకున్న ఆ ఫ్రెండ్స్ సాయం చేస్తారా? మీ స్థాయికి మించి గిఫ్ట్లు ఇచ్చిన ఆ బంధువులు మీకు అండగా ఉంటారా? అస్సలికి ఉండరు. అవసరమని మీరు ఫోన్ చేస్తే ముందు నెంబర్ బ్లాక్ చేస్తారు. ఆ పైన మీ కష్టాలు చూసి వెటకారంగా నవ్వుతారు. మరి అలాంటి వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మీ కష్టార్జితాన్ని ఎందుకు తగలేస్తున్నారు? ఇక్కడ మీరు మొహమాటాన్ని పక్కన పెట్టి మీ గుండెని రాయిగా చేసుకోవాల్సింది. డార్క్ సైకాలజీ నియమం ఇదే. మీ సమయం అలానే డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అక్కడ రిటర్న్స్ గ్యారంటీ ఉండాలి. అది ఫైనాన్షియల్ రిటర్న్స్ అయినా సరే, ఎమోషనల్ సపోర్ట్ అయినా సరే. నిజం చెప్పాలంటే అలాంటి టాక్సిక్ మనుషుల మీద ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బుని తగలేయడం నయం. ఇక నుంచి అలాంటి వాళ్ళు పనికిరాని ట్రిప్పులకో పార్టీలకో పిలిస్తే ఏ ఎక్స్పెన్సివ్ అనేది కనిపించనివ్వద్దు. నేరుగా నో అని చెప్పడం నేర్చుకోండి. వాళ్లకు బాధగా అనిపిస్తుందా? అనిపించని. మీ పిసినారితనమే మిమ్మల్ని ఆ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్ నుండి కాపాడుతుంది. మీ చుట్టూ ఎవరూ చేరుకోలేని ఒక ఛేదించలేని కోటను నిర్మిస్తుంది. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, నేను ముందే చెప్పాను కదా, మూడో విషయం డేంజర్ జోన్. ఇదొక భయంకరమైన ట్రాప్, ఒక మానసిక భ్రమ. ఇందులో 90% మంది, దానికి పైగా భారతీయులు తమ తరతరాల సంపదను తగలేస్తున్నారు. ఇక ఇది మిమ్మల్ని, మీ పిల్లల్ని ఎప్పటికీ రిచ్ కానివ్వదు. అన్నిటికంటే పెద్ద విడ్డూరం ఏంటో తెలుసా? దీన్ని మీ ధర్మమని, బాధ్యతని నమ్మి మరి సంతోషంగా అప్పులు పాలవుతున్నారు. మనం మాట్లాడుకుంటున్నది సమాజపు డొల్ల ఆచారాల గురించి, లోక లజ్జ గురించి. లోకులు ఏమనుకుంటున్నారు? ఈ మాటలు ప్రపంచంలోనే అన్ని ఆయుధాల కంటే ప్రమాదకరమైనవి. ఇక ఈ ఒక్క మాట భారతదేశంలో లక్షల కుటుంబాల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది, అసలు తెలియకుండానే. ఒక్కసారి ఆలోచించండి. ఒక తండ్రి తన జీవితకాలం సంపాదించిన డబ్బు, తన రిటైర్మెంట్ సొమ్ము చాలక బ్యాంక్ లోన్ తీసుకొని మరి కూతురు లేదా కొడుకు పెళ్లిలో 100 మందికి విందులు పెడతాడు. ఎందుకు? అతన్ని చూసి కుళ్ళుకునే ఆ దూరపు బంధువులకు తన ముందు తన స్టేటస్ నిరూపించుకోవడానికి. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? ఆ బంధువులు కడుపు నిండా తిని వంటల్లో ఉప్పు తక్కువైందని వంకలు పెడుతూ వెళ్ళిపోతారు. ఇక ఆ కుటుంబం మాత్రం ఆ ఒక్క రాత్రి బిల్డప్ కోసం తరువాత 15 ఏళ్ల పాటు ఈఎంఐలు కడుతూ నరకం అనుభవిస్తుంది. దీన్నే డార్క్ సైకాలజీలో క్రౌడ్ మ్యానిపులేషన్ అని అంటారు. ఈ సమాజం కావాలనే ఇలాంటి రూల్స్ పెట్టింది. ఎవరసలు ఈ సిస్టమ్ నుండి బయటపడి ఇండిపెండెంట్గా కాకూడదని సాంప్రదాయాల పేరుతో లక్షలు ఖర్చు పెట్టకపోతే ఇక మిమ్మల్ని వెలివేస్తామని భయపడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆకలితో చస్తున్నప్పుడు ఈ సమాజం తమాషా చూస్తుందే తప్ప మీ ఇంటికి అన్నం పట్టుకొచ్చేవాడు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ మీరు రిచ్ మైండ్ సెట్ అనేది పెంచుకోవాలి. మహా పిసినారిగా మారాలి. సోషల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీ తాహతకు దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు. ప్రపంచం ఏమనుకుంటే అది అనుకొని మీ రక్తం ధారబోసి సంపాదించిన సొమ్ముని ఎప్పటికీ కూడా తృప్తి చెందని బంధువుల కోసం తగలేయొద్దు. దానికి బదులు ఆ డబ్బును ఆస్తుల మీద పెట్టండి. ఇక అది పెరిగే చోట ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు ఆ బంధువులు మిమ్మల్ని పిసినారి అని, స్వార్థపడు అని అంటారు, అనని. కానీ అదే డబ్బుతో మీ పిల్లలు ఒక సెక్యూర్ లైఫ్ గడిచినప్పుడు ఇదే సమాజం మీ ముందు తల వంచుతుంది అని గుర్తుపెట్టుకోండి.
ఈరోజు మీరు చేసే ఈ పిసినారితనమే మీ తర్వాతి తరాలకు బలమైన ఆర్థిక పునాది. ఇక 4వ విషయం, చీప్ వ్యాలిడేషన్. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ చేదు నిజం మీ మనసుకి లోతుగా బలంగా తగులుతుంది. మీరు కూడా అలాంటి వాళ్ళలో ఒకరా అనేది ఆలోచించండి. బయటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు వ్యాలెట్ తీసే రకమా? హోటల్లో భారీగా టిప్స్ ఇస్తూ వెయిటర్లు చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని పెద్ద మనిషి అనుకోని ఆరాటపడతారా? అయితే మీరు దానగుణం ఉన్నవారు కాదు. అవును, మీరు ఒక లోతైన మానసిక భ్రమలో ఉన్నారు. దీని పేరే నీడ్ ఫర్ అప్రూవల్. మనిషికి తన మీద తనకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు డబ్బుతో ఎదుటి వారి మెప్పుని కొనుక్కోవాలని చూస్తాడు. అరే, మన హీరో ఉన్నాడు కదా, బిల్ వాడే కడతాడులే అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పొగడ్డం లేదు. వాళ్ల పనులు ఫ్రీగా అవ్వడం కోసం మీ ఈగోని రెచ్చగొడుతున్నారు. మీ జేబుని ఖాళీ చేసి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. డార్క్ సైకాలజీలో దీన్నే ఈగో స్ట్రోకింగ్ అంటారు. మీ అహంకారాన్ని ఆకాశానికి ఎత్తేస్తే మీరు జేబులో నుంచి డబ్బులు తీస్తారని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే కావాలని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మీ జేబు ఖాళీ చేయిస్తున్నారు. అవును, నకిలీ పొగడ్తల మత్తులో గుడ్డిగా పడిపోయిన మనిషి ఖజానా చాలా త్వరగా ఖాళీ అయిపోతుంది. మీ రక్తం చెమటగా మార్చి సంపాదించిన కష్టార్జితాన్ని ఈ చీప్ పాపులారిటీ కోసం తగలేయడం ఆపండి. వచ్చేసారి బిల్లు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీ షేర్ మాత్రమే కట్టి సైలెంట్ అయిపోండి. ఎవరైనా మిమ్మల్ని పిసినారి అనుకుంటే అనుకోనివ్వండి. జేబు ఖాళీ చేసుకుని చూపించే ఈ గొప్పలని చరిత్ర తెలివి తక్కువతనం అంటుంది. తెలివైన మనిషి అక్కడే పనిచేసే వెయిటర్ ఏమనుకుంటున్నాడో, లేదా పని కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఫ్రెండ్ తన గురించి ఏమనుకుంటున్నాడో అస్సలు అనవసరం. మీ ఫైనాన్షియల్ పవర్ని ఇలాంటి పనికిరాని విషయాల మీద ఖర్చు పెట్టద్దు. ఇక 5వది, సేల్ డిస్కౌంట్ ట్రాప్. ఇప్పటి వరకు మనం బయట ప్రపంచం చేసే మోసాల గురించి మాట్లాడుకున్నాం. కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైన మోసం మీకు మీరు చేసుకుంటున్న మోసం. మీ మెదడు మిమ్మల్ని ఒక భ్రమలో బ్రతికిస్తోంది. మీరు ఏదైనా ఆఫర్లో కొంటే డబ్బు ఆదా చేస్తున్నారు అని నమ్మిస్తుంది. కానీ నిజానికి మీరు నిలువున మునిగిపోతున్నారు. ఈ 5వ చోట పిసినారిగా ఉండటం అన్నిటికంటే కష్టం. కానీ ఇక్కడ మీరు మారకపోతే మిగతా 4 రూల్స్ కూడా మిమ్మల్ని కాపాడలేవు. మీరు ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్ షాపింగ్ అనేది యాప్ ఓపెన్ చేసినప్పుడు 5,000 రూపాయల షూస్ తీసుకుంటే 50% డిస్కౌంట్ అని వస్తుంది. ఇక వెంటనే మీ బ్రెయిన్ ఏమంటుందంటే, వావ్, 2,500 సేవ్ చేశానని. ఇక్కడే మీరు ఓడిపోయారు. జాగ్రత్తగా వినండి. మీరు 2,500 సేవ్ చేయలేరు. అనవసరంగా 2,500 ఖర్చు చేశారు. ఎందుకంటే ఆ ఐటెం మీకు నిజంగా అవసరం లేదు. మీరు ఆ ప్రోడక్ట్ను కొనట్లేదు. ఆ కొన్నప్పుడు కలిగే తాత్కాలిక ఆనందాన్ని కొంటున్నారు. ఇక దీన్ని డార్క్ సైకాలజీలో ఇల్యూషన్ ఆఫ్ బార్గెన్ అంటారు. మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ మీ మెదడులోని డోపమైన్ రిపోర్టర్స్తో ఆడుకుంటున్నారు. ఆఫర్ ఎండ్స్ ఇన్ 2 hours అని మీకు లేనివన్నీ కూడా క్రియేట్ చేస్తారు. దాంతో మీ లాజికల్ బ్రెయిన్ ఆగిపోయి మీరు ఒక ఇంపల్స్ బయ్యర్గా మారిపోతారు. అవును, ఇంద్రియాలకు బానిస అయినవాడు పతనం తప్పదు. అవసరం లేని వస్తువులను లోభంతో కొంటే భవిష్యత్తులో అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దీన్నే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వ్యాధి అంటారు. చిన్న సుఖం కోసం రేపటి పెద్ద ఫ్రీడమ్ని అమ్మేస్తున్నాం. ఇక ఇక్కడ మీ కోరికల గొంతు నొక్కాలి. ఏదైనా అనవసరమైన వస్తువుని కొనాలనిపించినప్పుడు 24 గంటలు ఆగండి. మిమ్మల్ని మీరు ఒక్కటే ప్రశ్న వేసుకోండి, ఇది డబ్బు పెంచేదా లేక జేబు ఖాళీ చేసేదా? నిజంగా ధనవంతుడయ్యేది లక్షలు సంపాదించేవాడు కాదు, తన అనవసర కోరికలను కంట్రోల్ చేసుకొని ఆ డబ్బుని సరైన చోట ఇన్వెస్ట్ చేసేవాడు మాత్రమే. ఈ రోజు నుండి ఈ చేదు సత్యాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకోండి. పిసినారితనం ఎప్పటికీ కూడా పేదరికం కానే కాదు. అది సంపద వైపు వెళ్లే రహదారి. అది ఒక పవర్. కాబట్టి ఈ 5 చోట్ల ఖచ్చితంగా మీరు వృధా ఖర్చులకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. కాబట్టి అర్థమైంది కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.